హాయ్ గాయస్, లైఫ్లో ప్రతి ఒక్కటి డ్రీమ్ ఈరోజు అదే డ్రీమ్ మాకు నెరవేరుతుంది. ఎంతోమంది ఎన్నోసార్లు ప్లాన్ చేసి సక్సెస్ అవ్వని ట్రిప్ మాకు ఈరోజు సక్సెస్ ట్రిప్ అవ్వబోతుంది. ఈ ట్రిప్కి ఎంతగానో కష్టపడి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే. స్టే ట్యూన్ టు వైజాగ్ అబ్బాయి. హాయ్ గైస్, చల్లపర్లో దిగాం. హాయ్ గైస్, చల్లపర్లో దిగాం ఇప్పుడే. ఫస్ట్ గైంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. రచ్చ మామూలు ఉండదు. ఈ జర్నీలో ఇదే మా రథం. మా పెద్దన్న మొత్తం క్లీన్ చేస్తున్నాడు. మీరు కూడా ఇలాగే వెహికల్తో గోవా ప్లాన్ చేస్తుంటే కంపల్సరీగా కార్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. ఇవి కూడా మిస్ కాకండి. మామూలుగా ఉండదు. స్టే ట్యూన్ ఫర్ వైజాగ్ అబ్బాయి సాయితో అండ్ కంటెంట్ విత్ కేకేఆర్. ఇప్పుడే మనం ఘట్కేసరి నుంచి స్టార్ట్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాం వయా గచ్చిబౌలి. ఒక 2 days నుంచి హైదరాబాద్లో క్లైమేట్ అయితే ఇలాగ ఉన్నది. మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షం బీభత్సంగా దొలగడేస్తుంది. వర్షంలో వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడ బ్లాక్ అయ్యి ఉంటుందో తెలియదు. మనం తెలియకుండా మనం వెళ్ళిపోతాం. ఘట్కేసరి మేదారం దాటాక కంప్లీట్ మళ్ళీ రోడ్ అయితే సన్నీగా స్టార్ట్ అయింది. అక్కడ వర్షం అయితే అస్సలు చుక్క కూడా లేదు. ఇది వయా మనం సోలాపూర్ రోడ్లోంచి వెళ్తున్నాం. ఎందుకంటే మనకి గోవాకి చాలా రోడ్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్. ఎందుకంటే కంప్లీట్ హైవే స్ట్రెచ్ ఉంటుంది మొత్తం అంతా. గూగుల్ అయితే అరౌండ్ 750 kilometers చూపిస్తుంది. ఇవ్వండి మా పెద్దన్న డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. వీడికి కూడా డ్రైవింగ్ వచ్చు కానీ తీడు. క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నది. అల్టిమేట్గా ఈ హైవేలో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్ అయితే సూపర్గా ఉన్నది. ఇది ఇలా స్ట్రైట్ కంప్లీట్ ముంబై పూణే హైవే. ఇది ఒక 200 kilometers తర్వాత ఈ పంజాబీ దామి అనే హోటల్ దగ్గర ఆగాం. చాలాసేపు నుంచి అలాగా చూసుకొని వచ్చాం, కానీ ఇది కొద్ది పెద్దగా ఉన్నదని ఇక్కడ ఆగాం. సిట్టింగ్ అయితే ఏదో అథెంటిక్ పంజాబీ స్టైల్లో ఇచ్చారు. పంజాబీ రెస్టారెంట్ అంటేనే స్టార్టర్స్కి ఫేమస్. సో మేము తందూరి చికెన్ ఆర్డర్ చేసాం. చూడడానికి అయితే చాలా బాగుంది. తిని చూడాలి ఎలా ఉందో. ఇంకా దీంతో పాటు నాన్ అండ్ వెజ్ కర్రీ కూడా ఆర్డర్ చేసాం. నాన్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో లస్సీ టచ్. పంజాబీ దామ్ అనే రెస్టారెంట్ దగ్గర ఆగాం. అజిత్ దమ్ బిర్యానీ తిననే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ ఉన్నది చాలా. ఇక్కడ బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కేకులు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఏవైనా తినచ్చు మీరు. ఓకేనా? ఒక్కరా మాట్లాడు. ఈ బిస్కెట్ చాలా బాగున్నది. ఇది తినండి, ట్రై చేయండి, మస్ట్ ట్రై. ఓకే. ఆఫ్టర్ ఒక 1 hour లంచ్ బ్రేక్ తర్వాత స్టార్టెడ్ జర్నీ టు సోలాపూర్. హాయ్ గైస్, రాత్రికి డిన్నర్ బ్రోస్. గైస్ అరే మాయా చూపెట్రా. 350 సోలాపూర్ దగ్గర 350 కాదు, 3 కలిపి 50 రూపాయలు. 3 కలిపి 50 రూపాయలు. నైట్కి డిన్నర్ సెట్. ఇక్కడ నుంచి ఇంకా 450 kilometers చూపిస్తుంది. 450 kilometers అంటే 100 kilometersకి 2 hours వేసుకున్న 4 into రఫ్గా అరౌండ్ ఒక 5 hours పడుతుంది. ఈ విండ్మిల్స్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. ఈ జర్నీలో మాత్రం హైవేలో ఆ పెద్ద విండ్మిల్స్ పక్కన నుంచి వెళ్తే చూడడానికి చాలా సినిక్గా ఉంటుంది. రూట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అసలు హైవే స్ట్రెచ్ చాలా బాగుంటుంది. ఎటువంటి అసలు డిస్టర్బెన్స్ ఉండదు రోడ్ పైన. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. క్లైమేట్ అయితే మార్నింగ్ నుంచి ఎండ కొట్టింది. మార్నింగ్ వర్షం, తర్వాత ఎండ, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. హైవే ఇలాగుండి క్లైమేట్ ఇలాగుంటే ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. ఈ కార్ మనకు సపోర్ట్ చేయాలి, కానీ ఎంత లాంగ్ అయినా అలాగా గాల్లో వెళ్తున్నట్టు అలాగే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి టోల్ గేట్స్ మొత్తం గోవా ట్రిప్లో హైదరాబాద్ నుంచి అరౌండ్ 10 to 12 టోల్ గేట్స్ ఉంటాయి మనకి. ఈ క్లైమేట్, ఫ్రెండ్స్తో లాంగ్ రైడ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్ ఇది. అసలు
లైఫ్లో నాకైతే లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ ఫ్రెండ్స్తోనే వెళ్ళడం. ఈ హైవేలో స్మూత్ రైడ్, సైడ్లో ఎండ్లెస్ వ్యూస్ చూడండి, థండర్ వావ్. అసలు చూడండి క్లైమేట్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉన్నదో. కొన్ని చోట్ల థండర్స్ కూడా చూస్తున్నాం మనం. ఇలాంటి రైడ్ని అయితే నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఈ జర్నీ సింపుల్గా ఒక ట్రిప్ అయితే కాదు, ఇట్స్ అ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఈరోజు ఫైనల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. ఎన్నో రోజుల కల తర్వాత ఇట్ ఫైనల్లీ ఐఎమ్ సాయిగడ్. స్టే ట్యూన్ విత్ వైజాగ్ అబ్బాయితో ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ గోవా టూర్. కొన్ని స్ట్రెచెస్లో ఫుల్గా స్పీడ్గా వెళ్ళాం, కొన్ని స్ట్రెచెస్లో స్లోగా వెళ్ళాం. కానీ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ ట్రిప్ వీఆర్ ఎంజాయింగ్ లాట్. సడన్గా క్లైమేట్ అయితే చాలా మబ్బుగా మారిపోయింది. వావ్, థండర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని జర్నీస్ అయితే ప్లాన్ చేసుకుంటాం, కొన్ని జర్నీస్ అయితే నేచరే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఫుల్గా వర్షమే, మళ్ళీ అగైన్ అదే సేమ్ ఇంటెన్స్తో వర్షం అయితే కంప్లీట్గా ఉన్నది. వర్షం అయితే బేభత్సంగా ఉన్నది, రోడ్ అయితే అస్సలు కనిపించట్లేదు. హెవీ వెహికల్స్ అయితే కంప్లీట్గా రోడ్ పైన ఉన్నాయి. అసలు ఎంతవరకు ఉంటుందో తెలియదు ఈ వర్షంలో డ్రైవింగ్ చేయడం అయితే మాత్రం చాలా రిస్కీ. ఒక 1 hour జర్నీ కంప్లీట్ వర్షంలోనే. వావ్, వాట్ ఏ సీన్! అసలు ఇలాంటి సీన్ నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు చూడండి ఆ సన్సెట్, రైట్ సైడ్ అంతా సన్సెట్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ అంతా వర్షం పడుతున్నది. అల్టిమేట్ సీన్ ఇది. అసలు దీనికి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు. ఒక పోయిటిక్గా ఉంది సీన్ అయితే మాత్రం. అసలు ఈ సీన్, ఈ జర్నీ, అలా సాంగ్స్ పెట్టుకొని లాంగ్ డ్రైవ్ సూపర్. రాత్రి 9 అవుతుంది, ఇంకా 150 కిలోమీటర్లు ఉన్నాయి. కాఫీ బ్రేక్ సాగా చూపించింది, కాఫీ తాగడానికి వచ్చాము. నేను కూడా నైట్ ఓవర్ నైట్ జర్నీ చేసి బాగుంటుంది. కాఫీ బ్రేక్ నాన్ స్టాప్ కొట్టుడు. ఇప్పుడైతే మనం కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. ఆఫ్టర్ లాంగ్ హైవే రైడ్ తర్వాత ఇప్పుడు మనం నారో సింగిల్ రోడ్లోకి వచ్చాం. ఇది అరౌండ్ ఒక 100 km మీద చూపిస్తుంది. రోడ్ అయితే కంప్లీట్గా ఏదేదో విలేజెస్లో నుంచి వెళ్తున్నాం. ఇలాంటి విలేజెస్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా లోకల్స్ ఒక సజెషన్స్ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మాకు గూగుల్ మ్యాప్లో నుంచి వెళ్తుంటే ఒక 150 కిలోమీటర్స్ చూపించింది, కానీ లోకల్ షేప్ రూట్లోంచి వెళ్తే మాకు అరౌండ్ 25 to 30 km మాకు సేవ్ అయింది. రూట్ అయితే బాగానే ఉంది, కానీ సింగిల్ రోడ్ కంప్లీట్, అదే చూసుకోవాలి. సో మనం ఇప్పుడైతే ఘాట్ సెక్షన్కి ఎంటర్ అయ్యాం. ఇది ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఒక 25 km చూపిస్తుంది. కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంది. అసలు రోడ్ అయితే చాలా కొత్తగా ఉన్నది, మనకి అటు ఇటు మార్కర్స్తో చాలా నీట్గా ఉన్నది రోడ్ అయితే. కానీ కంప్లీట్ డార్క్, అసలు కంప్లీట్ ఎంత డార్క్ అంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా తక్కువ, చాలా బెంజ్ ఉన్నాయి. అసలు ఇలాంటి రోజులో మాత్రం నైట్ రైడ్ చాలా అవాయిడ్ చేయండి. మాకంటే సరేలే ఒక 100 km కదా వెళ్ళిపోదాం అని చెప్పి ముగ్గురు ఉన్నాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. కానీ నైట్ రైడ్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. మనం లోకల్ కూడా కాదు ఇక్కడ, సో కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండడం చాలా బెటర్. ఇప్పుడు వరకు ఒక 15 km అయితే వచ్చాం. ఘాట్ సెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మావాడైతే డ్రైవింగ్ పిచ్చగా నచ్చేసింది, ఘాట్ రోడ్ అయితే చాలా నచ్చేసింది అంటే మావాడికి. అంటే మావాడికి ఘాట్ సెక్షన్ చాలా బాగా అలవాటు. రోడ్స్ అన్నీ కొత్తగా ఉండడం వల్ల అసలు డ్రైవింగ్ అయితే కుమ్మేస్తున్నాడు, కానీ కూర్చున్న వాళ్ళకి మాత్రం కడుపులు తిప్పేస్తుంది. అసలు ఈ ఘాట్ రోడ్లో డే టైం వచ్చింటే ఇంకా కొంచెం సీనిక్గా ఉన్నాం, మొత్తం ప్లేసెస్ అన్నీ బాగా కవర్ చేద్దాం. కానీ ఇప్పుడు నైట్ టైం అవడం వల్ల మనకు రోడ్డు ఎదురుగా వచ్చే వెహికల్స్ తప్ప మనకేం కనబడట్లేదు. మ్యాప్లో చూస్తే పక్క నుంచి ఒక రివర్ కూడా ఏదో ఫ్లో అవుతుంది. ఇది చాలా అసలు ఎంత కొండ దిగుతున్నాం అంటే వీ కెన్ క్లియర్గా మనం ఆ స్లోప్ని చూడొచ్చు. ఇదంతా కంప్లీట్ ఘాట్ రోడ్ అవడం వల్ల కిలోమీటర్స్ అయితే 40 km చూపిస్తుంది, కానీ ఇంకా 1.5 km టు రీచ్ డెస్టినేషన్ అని చెప్తుంది. ఆఫ్టర్ ఒక 2 hours జర్నీ తర్వాత మనం మళ్ళీ ఒక గోవా హైవేకి వచ్చాం. చూడండి పనాజీ, ఇక్కడ నుంచి గోవా ఒక 15 km.
చర్చ్ కనిపించింది కాబట్టి వీఆర్ అఫీషియల్లీ ఇంటూ ద గోవా. हेलो भैया, उनको भी दे लो यार. भैया को लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो. सही. हेलो. గోవాకి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫేవరెట్ ప్లేస్, టిటోస్ రోడ్. ఈ రోడ్లో నైట్ లైఫ్ వైబ్ అయితే డిఫరెంట్ ఉంటుంది, అల్టిమేట్ అసలు. అందుకే నైట్ 3 అయినా సరే మా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఈ టిటోస్ రోడ్కి వచ్చేసాం. ఈ స్ట్రీట్లో దొరకందంటే ఏది ఉండదు. పబ్స్, కెసినోస్, డీజే ఫ్లోర్స్, టాటోస్, హుక్కాస్ అన్నీ దొరుకుతాయి ఈ స్ట్రీట్లో. నైట్ అయితే డే అయిపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ టిటోస్ రోడ్లో నైట్ అయితే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైబ్ ఎలా ఉంటుందంటే మ్యూజిక్ గెట్స్ లౌడర్, లైట్స్ గెట్ బ్రైటర్. ఈ స్ట్రీట్లో ఉండే ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్తో వచ్చినా సోలోగా వచ్చినా మనమైతే ఒంటరిగా ఫీల్ అవ్వం ఈ రోజులో అయితే. ఈ లేన్ నైట్ లైఫ్కి ఎంత ఫేమస్, స్కామ్స్ కూడా అంతే ఫేమస్. సో ఎటువంటి పబ్స్కి వెళ్ళినా, ఎటువంటి కెసినోస్కి వెళ్ళినా కంపల్సరీగా చాలా ప్రికాషన్స్తో ఎంక్వైరీ చేసి అందులోకి స్టెప్ ఇన్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ అయితే డబ్బులు లాగేస్తారు, తర్వాత మిమ్మల్ని బయటికి తోసేస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ స్ట్రీట్లో మాత్రం. చూసిన ప్రతిదీ, విన్న ప్రతిదీ ఈ స్ట్రీట్లో అయితే అస్సలు నమ్మకండి. ఎంత స్కామ్ ఉంటుందంటే అంత స్కామ్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి స్ట్రీట్లో. ఇన్ఫ్యాక్ట్ స్ట్రీట్లోనే కాదు, గోవా మొత్తంలో కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్ట్రీట్స్లో ఫారినర్స్ని అయితే ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. ఫారినర్స్ కంప్లీట్గా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో అందుకే ఇది అంత ఫేమస్ అయిన స్ట్రీట్ ఇది గోవా మొత్తానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ మనకు తెలియని వాళ్ళు కూడా మనకి ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు మాట్లాడతారు. చూడండి, కాక్టైల్ రేంజ్ అంట. ఇదైతే కంప్లీట్గా ఫారినర్స్తో నిండిపోయింది. ఫారినర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడైతే. మోస్ట్లీ రష్యన్స్ అయితే మన గోవాకి చాలా రావడానికి ఇష్టపడతారు. సో అలాంటి ఈ నైట్ లైఫ్ని అయితే అసలు మిస్ చేసుకోరు ఎవరు. ఇదే టిటోస్ క్లబ్. ఈ టిటోస్ క్లబ్బే ఈ స్ట్రీట్కి మెయిన్ హైలైట్. ఈ టిటోస్ అన్నది గోవాలో చాలా దగ్గర చూస్తాం. కెసినోస్, బార్స్, రెస్టారెంట్స్ అన్నీ టిటోస్ వాళ్ళ క్లబ్ వాళ్ళ అండర్లో ఉంటాయి. ఈ టిటో స్ట్రీట్లో నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే ఈ కంప్లీట్ స్ట్రెచ్ మొత్తం ఎండింగ్లో విల్ రీచ్ టు బాగా బీచ్. అదే బాగా బీచ్ ఎండింగ్కి మనం రీచ్ అయిపోతాం ఈ టిటోస్ రోడ్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే. మన దగ్గర 2 వీలర్స్ ఉన్నా లేదా 2 వీలర్స్ ఎక్కడైనా రెంట్ తీసుకున్నా 2 వీలర్స్ పట్టుకొని కంప్లీట్గా స్ట్రీట్లో నుంచి వచ్చేయచ్చు. కానీ 4 వీలర్స్కి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా గోవాలో ఇప్పుడు ప్రస్తుతానికి రష్ అయితే చాలా తక్కువ ఉన్నది. అసలు రష్ ఉంటే అసలు మనం అడుగు కూడా వేయలేం, అంత రష్ ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అదే బాగా బీచ్. బాగా బీచ్ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఇన్ నైట్ లైఫ్ అది గోవాలో. ఇదే బాగా బీచ్. చూడండి లైటింగ్స్ అవన్నీ అక్కడ చూస్తున్నారా, అవన్నీ కూడా రెస్టారెంట్స్. బీచ్ జస్ట్ ఆ బీచ్ ముందునే ఉంటాయి ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా. కాస్ట్ అయితే బీభత్సంగా ఉంటాయి. మనం వైజాగ్లో కూడా మనకు చాలా బీచెస్ ఉంటాయి, కానీ ఈ గోవా బీచ్ అండ్ మోస్ట్లీ ఈ బాగా బీచ్ వైబ్ అయితే నైట్ టైమ్ హైలైట్ ఉంటుంది. నైట్ లైఫ్ని చూడాలంటే గోవాలో ఈ బాగా బీచ్ని అయితే అస్సలు మిస్ కాకండి. ఇదంతా కంప్లీట్గా అరేబియన్ సీ, వెస్టర్న్ కోస్ట్ ఇదంతా. సో గోవాకి అయితే ఇప్పుడే వచ్చాం. సో ఇలాంటి గోవా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.